అట్లాగే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరారు. ఏంటి మీ ధైర్యం? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పోటీ చేయమంటున్నారు. ధైర్యం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయి అంటున్నారు. అవును. అంటే ఎవరు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారనే కదా ఆయన. అవును. కాబట్టి గుంటూరు ప్రజల్లో నేను తిరిగాను. నాకు తెలుసు అక్కడ ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అని. నేనేంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. అంత ధైర్యం ఉంటే, నీకు అంత బలమైన నువ్వు నాయకుడు అయితే, చుట్టుపక్కల గుంటూరు ప్రాంతాన్ని నువ్వు బాగా డెవలప్ చేసావని నీ కాన్ఫిడెన్స్ ఉంటే వచ్చి పోటీ చేస్తే తెలిసిపోతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి గుంటూరులో ఎందుకు పోటీ చేయాలి? మీరు వైపులు ఎందుకు పోటీ చేయొచ్చు కదా. ఓకే, అది గుడ్ పాయింట్. మీరు మంచి పాయింట్ అడిగారు. నేను వచ్చేంత 2 నెలలే కదా, ఇంకొక 5 సంవత్సరాల టైం ఇవ్వండి. అవసరం అయితే పులివెందులు అయినా పోటీ చేస్తాను. సిద్ధమే. 5 సంవత్సరాలు నాకు టైం, అంటే నాకు టైం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? వాళ్ళ ఫాదర్ 30-40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది కదా. టోటల్ 50 years ఇండస్ట్రీ ఆయనది. నాది 2 months కదా. అవును, 2.5 నెల అంతే. కదా, ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి. అవసరమైతే కడపలో అయినా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నాకు సహకరిస్తే ఆ విషయంలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి వెనకాడను. తగ్గేదే లేదంటారు. అవసరం అంటే తెలిసిపోతుంది 5 ఏళ్లలో మీరేం చేయగలుగుతారు, మీ ముందున్న విజన్ ఏంటి నాకు తెలిసిపోతుంది కదా. నాకు ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. డెఫినెట్ గా ఎంతో కొంత చేస్తా. ఇంతకుముందు ఎవరు చేయని దానికంటే బెటర్ గా చేస్తారు.